మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీకు తెలుసు. రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ని ఎంపీగా గెలిపించుకుంటే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇస్తే రాజగోపాల్ రెడ్డి చామలను ఎంపీగా గెలిపించుకున్నాడు. అధిష్టానం కూడా మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఇస్తామని చెప్పి. ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యలే. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరంన్నర అవుతుంది. మరి ఇప్పటిదాకా ఎందుకు ఇయ్యలేకపోయారు? ఎందుకు రాలేదు మంత్రి పదవి? మరి రాజగోపాల్ రెడ్డి కోపం రాదా? సొంత కాంగ్రెస్ పార్టీ మాటిచ్చి మాట తప్పినప్పుడు, సొంత కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చి మాట తప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కోపం రాదా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని అడ్డుకుంటుంది కూడా రేవంత్ రెడ్డి అనట. రేవంత్ రెడ్డి అంటాడట హైకమాండ్కు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దామా అని చెప్పి హైకమాండ్ అడిగితే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉండగా రాజగోపాల్ రెడ్డికి ఎందుకు? ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఎందుకు? ఆల్రెడీ ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఖమ్మం పక్కనే నల్గొండలో 2 మంత్రులు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3 అవుతారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన పెట్టిండట. రేవంత్ రెడ్డి రిస్ట్రిక్షన్స్ పెట్టిండు. సో రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి కోపంతో ఉన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిండు, నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి పుల్ల పెట్టిండు, లేదు లేదు కోమటిరెడ్డి రాజీనామా చేస్తేనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని. ఎంత ఘోరం! అంటే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు అనేది వినబడుతున్న చర్చ. అసలు రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా ఫిట్టే, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవులకు అన్నిటికీ ఫిట్టే. రాజగోపాల్ రెడ్డి సీఎం సీట్లో కూర్చుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఆయన అంత కీలకమైనటువంటి వ్యక్తి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అడ్డుకునే కార్యక్రమం చేసిండు. ఇంకా రాజగోపాల్ రెడ్డికి ఎందుకో రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదు. రేవంత్ రెడ్డి ఇక ఆయన ముఖ్యమంత్రి ఉంటే నేను పనిచేయను అనేటటువంటి ఆలోచనలో కొంత రాజగోపాల్ రెడ్డి నారాజ్ అయింది అనేది వినబడుతున్న చర్చ. సో రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్తో టచ్లో ఉన్నాడు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం. రాజగోపాల్ రెడ్డి కేటీఆర్కు బాగా క్లోజ్ ఉంటాడు. సో కేటీఆర్ కూడా రాజగోపాల్ రెడ్డితో మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేయండి, రాబోతున్నటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు కీలకమైనటువంటి మంత్రి పదవి ఇస్తా అనేటటువంటి మాటను కేటీఆర్ రాజగోపాల్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిందనేది కొంత వినబడుతున్న చర్చ. సో రాజగోపాల్ రెడ్డి మాక్సిమం బీఆర్ఎస్ పార్టీలోకి చేరేటటువంటి ఆలోచనలో ఉన్నాడు, డిస్కషన్లో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇన్ కేస్ రాజగోపాల్ రెడ్డి గనక మునుగోడులో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉంటే రాజగోపాల్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ గెలిచేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేసిండు. ఇంకా మళ్ళీ బీజేపీ నచ్చలేదు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సొంత పార్టీయే రాజగోపాల్ రెడ్డిని మోసం చేస్తున్నప్పుడు, సొంత పార్టీ రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చి మాట తప్పుతున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి కోపం రాదా? వస్తుంది.